మహోపకారివైన మా యేసు ప్రభువా, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను. దేవా, మా దేశమును, మా దేశంలో నాయకులను, పరిపాలకులను, మా దేశంలో ప్రభు అధికారులను దయచేసి దర్శించండి. వారికి మారు మనసును దయచేయండి. వారికి పాప క్షమాపణ దయచేయండి. దేశంలో లంచగొండితనం ఉంది, మోసాలు ఉన్నాయి. ఎన్నో ఇతరుల ఆస్తుల్ని కబ్జా చేసేవారు ఉన్నారు. నాయన, ప్రభుత్వం కూడా అలాంటి వారికి సహకరిస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వ నాయకులతో మీరు మాట్లాడి, ఆయన ప్రభుత్వపు అధికారులు, న్యాయాధిపతులు, పీఠాధిపతులు, తండ్రి, ముఖ్యంగా నాయన న్యాయము తీర్చే అధికారులు అందరిలో మార్పు దయచేయండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే మాసం 10వ తారీఖు 2025 శనివారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం 29వ వచనం. ప్రియులారా, ఒక ముఖ్య ప్రకటన. ప్రతిరోజు ఈ ప్రకటన చేస్తూ ఉన్నాను. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, మదనపల్లి. ప్రియులారా, ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపురం ఈడిగపల్లి నందు మే మాసం 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు VBS జరుగుతుంది. 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివే బిడ్డలకు ప్రత్యేకమైన పాఠాలు చెప్పబడతాయి. దయచేసి కలుసుకోనండి. తర్వాత యవనస్తుల సదస్సు ఉంటుంది. అనేక మంది యవనస్తులకు యవన కాలమందు చక్కటి హితబోధలు చేయబడతాయి. ఉపవాసాలు, ప్రార్థనలు, ఆధ్యాత్మికంగా ఎదుగుటకు పై తరగతులకు వెళ్ళే ఆ బిడ్డలు దేవుని యందు భయభక్తులు నేర్చుకోవటానికి, తరువాత బైబిల్ తర్బీదు కూడా 15 నుండి 30 వరకు వాక్యము నేర్చుకోవాలి అనుకునేటటువంటి బిడ్డలందరూ కూడా దయచేసి రండి. మా నెంబరు 9404661108. దయచేసి ఈ నెంబర్ని సంప్రదించండి. మేము కొంతమందినే తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి తొందరగా మీరు మీ వివరాలు మాకు పంపండి. అయితే ఫోన్ చేసి పంపాలి. ఊరికే వాట్సాప్లో మెసేజ్లు పెడితే అది చూడలేం. కాబట్టి ఫోన్ చేసి మీ వివరాలు పంపితే మీరు ఎలాగ రావాలి అనేది కూడా చెప్తాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమెన్. 29వ వచనం. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికమంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇజ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నింటికి వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. దావీదు గారి గురించి, ప్రియులారా, ఆయన పరాక్రమమును గూర్చి, ఆయన రాజరికాన్ని గురించి, దావీదునకు జరిగిన వాటన్నిటి గురించి ప్రవక్తలు చెప్పారు.
దీర్ఘదర్శులు చెప్పారు. దీర్ఘదర్శి సమూయేలు గారు, ప్రవక్త నాతాను గారు, దీర్ఘదర్శి గాదు గారు. ఈ రీతిగా ప్రవక్తలు ఆయన్ను గూర్చి చెప్పారు. ఈ రోజున ప్రభు పిల్లలైనటువంటి మనము ఆలోచించాల్సింది, భూమి మీద మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. అయితే మనము బ్రతుకు కాలం అంతా చాలా భక్తిగా, వినయ విధేయతలతో బ్రతకాలి. తరువాత దావీదు రాజరికాన్ని గురించి చెప్పబడ్డది. ఏ ఇజ్రాయేలు ప్రజలకు తాను రాజో ఆ ప్రజలను చాలా చక్కగా పరిపాలన చేశాడు. ఆ ప్రజల నిమిత్తమై దేశములతో యుద్ధములు చేశాడు. ఫిలిస్తీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, అమాలేకీయులు, సిరియనులు ఎందరో రాజులతో యుద్ధం చేసి తమ ప్రజలను, దేవుడు ఏ ప్రజలకు తను రాజుగా పెట్టాడో వారికి క్షేమాన్ని కలుగజేస్తూ వచ్చాడు. ఈరోజున ప్రభు పిల్లలు ఆలోచించాలి. ఒక కుటుంబమైన, సంఘమైన ఈ విషయాన్ని గమనించాలి. సంఘంలో కాపరి రాజరికం ఎలాగుంది? కుటుంబంలో స్త్రీకి శిరస్సు పురుషుడు అని, పురుషునికి శిరస్సు క్రీస్తు అని ఉంది. కుటుంబంలో పురుషుని యొక్క పరిపాలన ఏ రీతిగా ఉంది ఆలోచించాలి. పాస్టర్ గారు, ప్రియులారా, ఆ సంఘాన్ని ఎలాగ నడిపిస్తున్నాడు? ఏ రీతిగా? ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఆ కాపరికి తెలుసా? ఆ సంఘంలో ఉన్న బిడ్డలందరినీ ఆయన నిజంగానే శత్రువైన సాతానుడి చేతిలో నుండి కాపాడుతూ ఉన్నాడా? లేక శత్రువైన సాతానుడికి తానే చిక్కిపోయాడా? ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది డబ్బుకు దొరికిపోయారు. ఆ డబ్బు వారిని పక్కదారి పట్టించాది. ధనానికి దొరికిపోయారు, అది పక్కదారికి తీసుకెళ్ళారు. అందుకే పౌలు గారు తిమోతి పత్రికలో అంటున్నాడు, ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని. ఆ రీతిగా అపేక్ష కలిగి విశ్వాస భ్రష్టులైపోయారు. ఒకరిని ఒకరు చంపుకున్నారని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున సంఘాలలోనికి ప్రియులరా, కాపరి తన రాజరికములో ప్రజలకు మారు మనసు, పాప క్షమాపణ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మము, పరిశుద్ధాత్మ నింపుదల, ఇటువంటివన్నీ కూడా ఆ ప్రజలకు అభ్యాసం చేయాలి. ఆ ప్రజలు వాటి ద్వారా మార్పు చెందాలి. ఈ రోజున నాయకులైనటువంటి వారు సంఘాలలో ఈ పని చేయడం లేదు. ఏదో కాలయాపన కొరకు వృధా కాలయాపన చేస్తున్నటువంటి ఆ బిడ్డల్ని మనము గమనిస్తూ ఉన్నాం. దయచేసి రండి. ఎంతోమంది జీవితాలు పాడైపోతూ ఉన్నాయి. మందిరాలకు వెళ్ళి కూడా దేవుని బిడ్డలు, కుటుంబం కూడా, ఆ కుటుంబంలో పురుషుడు తండ్రిలాగా, భర్తలాగా పని చేయాలి. కానీ మంచి తండ్రి కాలేదు, మంచి భర్త కాలేదు. ఎందరో ఆడకూతుర్లు భర్తను బట్టి ఏడుస్తూ ఉన్నారు. పిల్లలు ఆ తండ్రిని బట్టి ఏడుస్తూ ఉన్నారు. సరైనటువంటి రీతిగా పోషించలేక, సరైన రీతిగా ఆ పిల్లల్ని చదివించలేక పిల్లల్ని పాడు చేస్తూ ఉన్నారు. వయసు వచ్చిన ఆడపిల్లల్ని పనికిరాని వాళ్ళకి ఇచ్చి కట్టబెడుతున్నారు. వయసు వచ్చిన మగపిల్లలు రోడ్ల మీద తిరుగుతూ కూలి పని, నాలి పని చేసి పనికి రాకుండా సంచారం చేస్తూ ఉన్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు గమనించాలి.
మీకు దేవుడు ఎంతో గొప్ప మనస్సు, మీ దేవుడు ఎంతో గొప్ప మనస్సు దేవుడు దయచేశారు. అయితే దానిని బట్టి మనము యేసుక్రీస్తుకు కలిగిన ఆ మనస్సు మనము కలిగి కుటుంబమును సంఘాన్ని సరైన రీతిలో పరిపాలన చేయదుముగాక. దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.